ఓం నమ శివాయ. జై గురుభ్యో నమ. కృష్ణగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకి ముఖ్య గమనిక. శ్రీ స్వామి కృష్ణానంద స్వామి వారు గురు పౌర్ణమి నుండి శ్రావణ మాసం అమావాస్య ఎండింగ్ వరకు స్వామివారు మౌన దీక్షలో ఉండనున్నారు. స్వామివారు మౌన దీక్షలో ఉంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం కూడా స్వామివారు అందుబాటులో ఉండి ఆది సోమవారాల్లో కూడా కృష్ణగిరి క్షేత్రం పైన ఉండి దర్శనం ఇస్తున్నారు. అయితే భక్తులందరూ గమనించాలి, కృష్ణగిరికి వచ్చే భక్తులు కూడా స్వామివారు ఇక్కడ ఉండరేమో అని కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. కృష్ణానంద స్వామివారు ఖచ్చితంగా గురు పౌర్ణమి నుండి శ్రావణ మాసం ఎండింగ్ వరకు అయితే అందుబాటులో ఖచ్చితంగా ఉంటారు. ప్రజల బాధలన్నీ తెలుసుకొని వాళ్ళ రోగాలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు పరిష్కారం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కృష్ణగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కానీ భక్తజన మండలి ప్రజలు కూడా కానీ కృష్ణగిరి క్షేత్రంలో శ్రావణ మాసం ప్రారంభం నుండి శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఏకనామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ఏకనామ సంకీర్తన భజన కార్యక్రమాలు కూడా ప్రతి ఏకాదశికి ఇక్కడ భజన అయితే కొనసాగుతాయి. చివరి రోజు మాత్రం రథోత్సవంతో ఈ శ్రావణ మాసం అమావాస్య రోజు ఆఖరి సోమవారం రోజు భారీ ఎత్తున ఇక్కడ రథోత్సవం అయితే నిర్వహించడం జరుగుతుంది. రథోత్సవం అనంతరము ఇక్కడ పల్లకి సేవ అయితే జరుగుతుంది. పల్లకి సేవ అనంతరం కృష్ణానంద స్వామి వారు మౌనం విడనున్నారు. అయితే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా భజన మండలి భక్తులు కూడా వచ్చి భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ శ్రావణ మాసంలో అయితే ప్రారంభం చేస్తున్నారో ఆ భజనలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కూడా కోరుతున్నారు. స్వామివారు కూడా మౌన దీక్షలో ఉంటూ కూడా ప్రజలందరినీ కష్టసుఖాలను తెలుసుకొని ఉన్నారు. వాళ్ళ ఏదైతే రోగులు కానీ ప్రమాదకర వ్యాధులతో అయితే కృష్ణగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు అయితే ఎవరు ఉన్నారో ఆ భక్తుల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి స్వామివారు అందుబాటులో ఉంటారు. స్వామివారు ముఖ్యంగా మనకి